పులివెందులకి నీళ్లు ఎట్లా రావాలి, నీళ్లు ఎట్లా ఆదా చేయాలి అని అప్పట్లోనే డ్రిప్ ఇరిగేషన్ కూడా మొదలుపెట్టాడు. ఎంపీగా కూడా ఆయన అగ్రికల్చరల్ స్టాండింగ్ కమిటీలో ఉండేవాడు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, ఇది బహుశా 1993-94 టైంలో అనుకుంటా, నాతోటి ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎట్లా చేయాలి, సెగ్రిగేషన్ ఎట్లా చేయాలి, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాము బ్లూ బిన్స్లో ఒకటి వేయాలి, గ్రీన్ బిన్స్లో ఒకటి వేయాలని. ఈ ఆలోచనలు వెనక్కి ఎప్పుడో ఉండేటివి. అట్లీస్ట్ 93 టైంలో నాకు చెప్పేవాడు దీని గురించి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా పులివెందులకి ఇది తీసుకొని రావాలి అని చెప్పి. ఈ ఆలోచనలో అంతటితోటి మనకి పులివెందుల డెవలప్మెంట్ కూడా చేసేవాడు. పులివెందుల ప్రజలకి, కడప ప్రజలకి ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు అని ఎప్పుడూ తపన పడేవాడు. ఎట్లా వీళ్ళ మనుషుల్ని, ప్రజల్ని జాబ్ రెడీకి ఎట్లా చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అని ఆలోచించేవాడు. ఇలా ఎన్నెన్నో టూ 2009లో జగనన్న రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ పులివెందుల గురించి ఆలోచించేవాడు. పులివెందుల్లో ఎట్లా ఫ్యాక్షనిజం ఉండకూడదు, ఎట్లా వైలెన్స్ ఉండకూడదు అని. మీకు కొందరికి గుర్తుండే ఉండొచ్చు, సమైక్యాంధ్ర టైంలో ఆయన ఫాస్ట్ విరమించుకున్నాక ఆ గొడవల్లో బిఎస్ఎన్ఎల్ టవర్ ఒకటి పులివెందుల్లో కాల్ చేశారు. ఆ తర్వాత ఒకరోజు ఫాస్ట్ విరమించుకున్నాక కూడా ఒకరోజు మళ్ళీ ప్రొటెస్ట్ చేశాడు. ఎందుకు? ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎవరైతే డిస్ట్రాయ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి. ఫ్యాక్షన్స్ కానీ, వైలెన్స్ కానీ ఎంత తగ్గించాలి, ఎట్లా తగ్గించాలి అని తాపత్రయపడేవాడు. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా వస్తే కష్టపడి ఒప్పించి 3 వారాల కన్నా టికెట్లు తీసుకుంటాను, వచ్చి నాతో ఉంటాడు అని చెప్పి. కానీ ఎప్పుడు వస్తాడు, వారం 10 రోజులకంతా రిటర్న్ చేసేసుకుంటాడు, మళ్ళీ టికెట్ మార్చుకొని ఎన్నికి వచ్చేస్తాడు. ఇక్కడ ప్రజల్ని వదిలి ఉండలేకుండా ఉండేవాడు. అట్లా వస్తాడా? అప్పట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో దిగేవాళ్ళు. చెన్నైలో ఇండ్లు ఉన్నా ఇంటికి కూడా పోయేవాడు కాదు. నేరుగా రాత్రికి రాత్రి ప్రయాణమయ్యి ఊరికి వచ్చేవాడు పులివెందులకి. కానీ ఒక్కసారి మాత్రమే 3 నెలలు నాతో ఉన్నాడు. అది ఎందుకు? నా కొడుకుకి ఆరోగ్యం బాగలేకుంటే బాబును చూసుకునేదానికని చెప్పి 3 నెలలు ఉండేవాడు. ఎంతసేపు బాబు పక్కనే ఉండి బాబు చనిపోయినప్పుడు చాలా చాలా బాధపడ్డాడు. ఆ టైంలో అమ్మ నాన్న బాధలు పడే బాధ చూడలేక మేము డిసైడ్ చేసుకున్నాం ఇండియాకి వచ్చేయాలి అని చెప్పి. డబ్బు కన్నా, వ్యక్తిగత వైరాల కన్నా ప్రజల శాంతి ప్రయోజనాలే ముఖ్యమని నమ్మిన వివేకం సార్ తన